మెహందీలో డిజైన్ ఫినిషింగ్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ అయితే పాటించాలి. ఫస్ట్ మనం వైట్ టేప్ తీసుకొని కోన్ని నిబ్బు దగ్గర దీన్ని పేస్ట్ చేస్తే మన నిబ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ దీన్ని ఒక 1 సెంటీమీటర్ వరకు తీసుకొని అది 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్లో ఒక సైడ్ మనకు ఎంత నిబ్ కావాలో అంతవరకు కోన్ని పెట్టి పెట్టేసరికి అది ఫ్లాగ్ టైప్లో వస్తుంది. ఆ ఫ్లాగ్ టైప్లో వచ్చినాక దాన్ని మనం రొటేట్ చేస్తే మన నిబ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది ఎందుకు అంటే డిజైన్లో మనం చైన్ వేయడానికి, థిన్ లైన్ వేయడానికి బాగా యూజ్ అవుతుంది. కొన్ని కోన్స్ అయితే దాని నిబ్బు కొంచెం బ్రాడ్గా ఉంటుంది. కాబట్టి ఈ టిప్ అయితే అందరూ పాటించండి. ఇప్పటి నుంచి మీ కోన్ నీట్గా ఫినిషింగ్గా అనిపిస్తుంది. సో ఈరోజు మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఈరోజు డే 7. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ శివలీల మెహందీ డిజైన్స్. సో నిన్నటి వరకు మనం వేసిన ఎలిమెంట్స్ తోటి ఇప్పుడు ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం. నిన్నటి వరకు కొన్ని ఎలిమెంట్స్, ఫ్లవర్స్, లీవ్స్, స్పైరల్, డాట్స్ ఇలా కొన్ని చూసాం కదా. ఇప్పుడు మనం నిన్నటి వరకు నేర్చుకున్నటువంటి ఎలిమెంట్స్ తోటి మనం డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్పైరల్ అయితే వేస్తున్నాను. ఎస్, స్పైరల్ ఎప్పుడైనా బయట నుంచి లోపలికి రావాలి. అండ్ ఒక డిజైన్ మనం ఏదైతే ఎలిమెంట్ అనుకుంటామో అది కనిపించాలంటే దాని ముందున్న ఎలిమెంట్ డల్గా ఉండాలి. మనం ఒక ఫ్లవర్ వేస్తున్నామంటే దాని చుట్టూ ఉన్న ఎలిమెంట్ డల్ ఉండాలి, మన ఫ్లవర్ మాత్రమే హైలైట్ కావాలి. సో ఇప్పుడు స్పైరల్ వేసిన దాని తర్వాత ఒక లైన్ ఇచ్చిన, స్పైరల్కి టచ్ చేయకుండా ఒక లైన్ ఇచ్చిన, దాని తర్వాత నేను చైన్ అనేది యాడ్ చేసిన. ఇప్పటి వరకు నేను చెప్పలేదు కదా చైను. నెక్స్ట్ వీడియోలో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తా, చైన్ ఎలా వేయాలి, ఎలా ఫినిషింగ్ ఇవ్వాలో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ చూసారు కదా, నా మెయిన్ ఫ్లవర్ అనేది హైలైట్ కావాలి, దాని ముందున్నది డల్గా ఉండాలి. సో మెహందీలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత స్పైరల్ అనే ఇంకొంచెం డిఫరెంట్గా వేసి ఇంకొన్ని స్ట్రోక్స్ అయితే యాడ్ చేస్తాము. సేమ్ లైన్సే కాకపోతే కర్వ్ తీసుకొని దానికి లాస్ట్లో డాట్ పెట్టుకొని ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇంకొన్ని స్ట్రోక్స్ అయితే నీకు ఒకరోజు ఫుల్ వీడియో అయితే మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఒక వీడియోలో. అండ్ దాని తర్వాత వచ్చేసి మ్యాంగో కనిపించాలంటే మళ్ళీ మనం ఒక డల్ లైన్ని క్రియేట్ చేయాలి. స్ట్రోక్ మాత్రమే హైలైట్ చేసి లైన్స్ డల్గా వేయాలి. అండ్ దాని తర్వాత కొన్ని పెటల్స్ యాడ్ చేసుకున్నాము. అండ్ పెటల్స్ హైలైట్ కావాలంటే లోపల ఫిల్లింగ్ డల్గా ఉండాలి. మళ్ళీ స్పైరల్, దాని తర్వాత స్పైరల్కి స్పేస్ ఇవ్వాలి. దాని తర్వాత లైన్స్, మళ్ళీ చైన్. ఇదే ప్యాటర్న్లో మెహందీ డిజైన్ అనేది కంప్లీట్ చేయండి. ఒక డిజైన్ను చూసి వేయడం అనేది మెహందీలో ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ చేతి పెద్దగా ఉండొచ్చు, మన చేతి చిన్నగా ఉండొచ్చు. ఒక డిజైన్ చూసి వేయడం అనేది మెహందీలో కొంచెం టాస్క్ ఎక్కువనే, చూడకుండా వేయడమే ఈజీ నన్ను అడిగితే. అండ్ ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఏదైనా ఎలిమెంట్ అయినా ఒక ఫ్లవర్ అయినా ఒక పర్టికులర్గా చూపించాలి అంటే అదొక్కటి హైలైట్ చేయాలి, దాని పక్కలో ఉన్నదాన్ని డల్ చేయాలి. సో నేను ఇక్కడ చూస్తే పెటల్స్ని హైలైట్ చేసిన, ఫిల్లింగ్ అనేది డల్గా ఉండాలి. మెహందీలో ఇదొక్క చిన్న లాజిక్ ఉంటే
మెహందీ మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా వేయొచ్చు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ రేపటి నుంచి ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం డిజైన్ని లెంతీగా మనం క్రియేట్ చేద్దాము. ఇప్పటికీ బిగినర్స్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న పెటల్స్, చిన్న చిన్న లైన్స్తో డిజైన్ అనేది క్లోజ్ చేశాను. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా ఒక విషయం మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.